తెలంగాణ ఫైరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఫైరింగ్ పోటీలు గచ్చిబౌలిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గతంలో పోల్చితే క్రీడల్లో పాల్గొనే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 700 మందికి పైగా ఈ పోటీల్లో పాల్గొన్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఈ పోటీలో క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. రైఫిల్ శిక్షణ కేంద్రాలు అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటున్నాయని, కోచ్లు కూడా అందుబాటులో ఉండటం విశేషంగా చెప్పవచ్చు. తెలంగాణ ఫైరింగ్ అసోసియేషన్ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేందుకు క్రీడాకారులు ఎదగడం హర్షించదగ్గ విషయమని, రైఫిల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణ చూసి సంతోషంగా ఉంటుందన్న కోచ్ సందీప్తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి రైఫిల్ పోటీలు అయితే అట్టహాసంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అన్ని చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. వారంతా కూడా చాలా ఉత్సాహంగా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. నిజంగా అసలు కాంపిటీషన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు నేర్చుకోవచ్చు, దీని విద్యార్హత ఎట్లా ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి అనేటువంటిది ఇవన్నీ మనతో మాట్లాడటానికి రైఫిల్ కోచ్ సందీప్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఇది రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ అని చెప్పారు. నిజంగా ఈ కాంపిటీషన్లో ప్రస్తుతానికంటే ప్రైమరీగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకునేది అయితే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఏ స్టేట్స్ నుంచి వచ్చారు, ప్రస్తుతం దీనికి ఎలాంటి ఆదరణ ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ తెలంగాణ నుంచే ఉంటారు. బట్ ఇది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇక్కడ మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉన్న షూటింగ్ రేంజ్ని ఇప్పుడు ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మనం వేరే స్టేట్ నుంచి కూడా వచ్చిన వాళ్ళని అలో చేస్తాం. జనరల్ ఇప్పుడు ఎక్కువ శాతం తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటారు పిల్లలు. అండ్ ఇక్కడ రైఫిల్, పిస్టల్, షార్ట్ గన్ 3 ఈవెంట్స్ జరుగుతున్నాయి. 10 మీటర్ లోపల ఎయిర్ రైఫిల్, ఎయిర్ పిస్టల్ అండ్ బ్రేక్ బ్యారెల్ 3 ఈవెంట్స్ ఉంటాయి. అండ్ 50 మీటర్ లోపల ఓపెన్ సైడ్, పీప్ సైడ్, ఫ్రీ పిస్టల్ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ 25 మీటర్స్ లోపల స్పోర్ట్ పిస్టల్, స్టాండర్డ్ ఫైర్ అండ్ సెంటర్ ఫైర్ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటేనైతే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి నేషనల్ స్టాండర్డ్లో మెడల్ కొట్టే ఛాన్సెస్ చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం ఎవ్రీ ఇయర్ ఇదే మాట్లాడుకుంటాము, పర్ఫార్మెన్స్ ఎంతవరకు పెరిగింది అనేది చూసుకుంటాము. సో 100% ఈ ఇయర్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి టోటల్గా 700 మెంబర్స్ పార్టిసిపేట్ చేసినట్టు మనకి రికార్డ్ వస్తుంది. అండ్ అన్ని ఈవెంట్స్ వైజ్ చూసుకుంటే అట్లీస్ట్ 200 మెంబర్స్ ఇన్ ఈచ్ ఈవెంట్ ఉన్నారు. అండ్ షార్ట్ గన్లో కూడా నెంబర్ పెరిగింది. లాస్ట్ ఇయర్ వరకు 60-70 వరకు ఉంటుంది, ఇప్పుడు 100 వరకు అది కూడా రీచ్ అవుతుంది. చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా ఫెసిలిటీ వల్ల ప్లేయర్స్ పెరుగుతున్నారు. సందీప్ గారు, మీరు ప్రధానంగా చెప్పండి, అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవలు అందిస్తున్నారు? అంటే యాజ్ ఏ కోచ్గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సేవలు అందిస్తున్నారు? ఎంతమందికి ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు? వాళ్ళు ఏ స్థాయి వరకు చేరుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫెసిలిటీ వల్ల మనము ఇప్పుడు ఆల్మోస్ట్ 2016 నుంచి మనం ట్రైన్ చేస్తున్న పిల్లలు 300 మంది వరకు ఇక్కడ నేషనల్స్ ఆడిన పిల్లలు ఉన్నారు. ఇంటర్నేషనల్లో కూడా ఒక 5-6 మెంబర్స్ మెడల్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు మన అండర్లోనే, స్పోర్ట్స్ అథారిటీ అండర్లో. అండ్ ఇప్పుడు ఈషా సింగ్ ఉంది, ఒలింపియన్, ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచే. అండ్ షీఈస్ ప్రాక్టీసింగ్ హియర్, ఇక్కడ మన తెలంగాణ షూటింగ్ రేంజ్లోనే ఈ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని తను ముందుకెళ్ళడం జరుగుతుంది. అండ్ షార్ట్ గన్ లోపల కూడా చాలామంది ప్లేయర్స్, కైనాన్ షెనై ఉన్నారు, ఒలింపియన్, ఆయన కూడా మన ఈ స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న షూటింగ్ రేంజ్నే. అండ్ అందరు షూటర్స్ తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేయడము, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ నేమ్ని పైకి తీసుకురావడం జరుగుతూ ఉంది. అండ్ ఈ ఇయర్ ఇంకా 25 మీటర్స్, 50 మీటర్స్లో కూడా ఇంటర్నేషనల్ మెడల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మన తెలంగాణని ఇంటర్నేషనల్ లెవెల్లో షూటర్స్ బాగా రిప్రజెంట్ చేసి మన టాలెంట్ని బయటపెట్టారు. సో మనకు కూడా ఆదరణ వస్తున్నది. పిల్లలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఈ ఎక్స్పోజర్స్కి రావడము అండ్ గన్స్ అనే ఆ వర్డ్కి కూడా అట్రాక్ట్ అవ్వడము, పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కంపేర్ చేసుకుంటే మిగతా గేమ్స్ అన్నిటితోటి. అండ్ ట్రాప్, స్కీట్ రేంజెస్లో కూడా మనకి 2 రేంజెస్ ఉన్నాయి. ఇట్స్ ఈక్వలెంట్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్. కొంచెం అప్గ్రేడేషన్ అవసరం పడుతుంది. సో ఈసారి గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఫ్రమ్ గవర్నమెంట్. వాళ్ళే పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని గవర్నమెంట్ నుంచి, స్పోర్ట్స్ అథారిటీ నుంచి వాళ్ళే అడగడము ఏం చేయాలి, ఏం చేపిద్దాము అని చెప్పేసి. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ ది అథ్లీట్స్ హూ ఇస్ కమింగ్ హియర్.
అంటే ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా కంఫర్టబుల్ లెవెల్లోనే ఉంటాయి సార్, ఎట్లా ఉంటాయి తెలుసుకోవచ్చా? షూటింగ్ అంటే అందరూ అనుకునేది చాలా హై స్థాయిలో ఉంటుంది, చాలా ఎక్స్పెండిచర్ అని అనుకుంటారు. కానివ్వండి, గవర్నమెంట్ షూటింగ్ రేంజ్ కాబట్టి చాలా నామినల్ ఫీజు ఉంటుంది. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ అదే ప్రైస్ ఉంటుంది, అదే లెవెల్లో ఉంటుంది. ఒక ఎక్విప్మెంట్ మాత్రమే కాస్ట్లీ అని చెప్తాము. అన్ని ఈవెంట్స్ లాగా ఇది ఒక్కసారి కొన్నాము అని అంటే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వరకు ఒకటే ఎక్విప్మెంట్ వాడుకునే ప్రొవిజన్ ఉంటుంది. 10 సార్లు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఇనిషియల్ స్టేజ్ లోపల మేమే ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వాళ్ళు సీరియస్ అయిన తర్వాత ఈ షేరింగ్ లోపల కొంచెం ఇబ్బందులు పడతారు కాబట్టి ఒకరి అడ్జస్ట్మెంట్ ఒకరికి సెట్ కావు కాబట్టి విల్ సజెస్ట్ దెమ్ టు టేక్ దెర్ ఓన్ వన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ సార్. సో మొత్తంగా చూస్తే మాత్రం రైఫిల్ క్రీడ అనేటువంటిది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆదరణ పెరుగుతుంది. ఈ క్రీడకు ఆదరణ పెరగటమే కాకుండా కోచెస్ కూడా ఇటు అకాడమీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, కోచెస్ కూడా ప్లెంటీ ఆఫ్ కోచెస్ కూడా అవైలబుల్గా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటడానికి ఇటు తెలుగు విద్యార్థులు, తెలుగు క్రీడాకారులు ఇక్కడ మనం తయారు చేస్తున్నాము అనేటువంటి స్థాయిలో కూడా ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తూ కోచ్ సందీప్ అయితే చెప్తున్నారు. ఇది కోచ్ సందీప్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ, రాజ్యూస్, హైదరాబాద్. One. Stop. Cease fire.